హాయ్ అండి, వెల్కమ్ టు అనురాగాలు. ఈరోజు వీడియో నాటు రవ్వ ఉప్మా. ఈ నాటు రవ్వ ఉప్మా లేదా గోధుమ రవ్వ ఉప్మా అనేది డయాబెటీస్ పేషెంట్స్కి కానీ, అలాగే హార్ట్ పేషెంట్స్కి కానీ, లేదంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కానీ చాలా బెస్ట్ రెసిపీ అండి. ముందుగా ఒక గిన్నెలో ఒక స్పూన్ నెయ్యి, అలాగే ఒక గ్లాస్ నాటు రవ్వ లేదా గోధుమ రవ్వ తీసుకొని మీడియం ఫ్లేమ్ పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు జీలకర్ర, అలాగే 4 నుంచి 5 ఎండుమిర్చి, అలాగే 1 గుప్పెడు పల్లీలు వేసి వేయించండి. పల్లీలు వేగుతున్నప్పుడే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4 నుంచి 5 చీలికగా చేసిన పచ్చిమిర్చీలు, అలాగే మీరు ఇష్టపడినట్లయితే క్యారెట్ ముక్కలు వేసి వేయించండి. ఇవి వేగుతున్నప్పుడే పచ్చిశనగపప్పు ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఇవన్నీ సరిగా వేగిన తర్వాత 1 గుప్పెడు కరివేపాకును వేసి కలపండి. తరువాత ఒక 2 స్పూన్ల ఉప్పు, అలాగే 1 చిటికెడు పసుపు వేసి కలపండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సరిగా కలిసే విధంగా కలుపుతూ ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించిన తరువాత మనం ఏ గ్లాస్తో అయితే నాటు రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల నీరుని ఎసరుగా పోసుకోండి. ఎసరు మరిగిన తరువాత మనం ముందు వేయించి పెట్టుకున్న నాటు రవ్వని ఎసరులో వేయండి. రవ్వ వేశాక మీడియం ఫ్లేమ్లో ఉంచి 5 to 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించండి. 5 to 10 మినిట్స్ తర్వాత నాటు రవ్వ ఉడికిపోయి ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మరలా ఒక 10 నిమిషాలు కంప్లీట్ సిమ్లో ఉంచినట్లయితే పొడి పొడిగా ఉండే నాటు రవ్వ రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.